अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। एमएलए मेदक श्रीमती एम पद्मा देविंदर रेड्डी ने आज प्रेस कॉन्फ्रेंस मुनक़िद करते हुए कहा कि रियासती वज़ीर मुनसिपल मिस्टर केटीआर और रियासती वज़ीर ख़जाना व महकूम सेहत मिस्टर टी हरीश राव ने TUFIDC के ज़रिए मेदक और रामायणपेट म्यूनसिपालिटियों के लिए 20 करोड़ रुपयों की मंजूरी दी है, जिस पर उन्होंने शुक्रिया अदा किया है। उन्होंने इस मौके पर मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि दोनों बलदियात ने मिशन भगीरथा के ज़रिए खस्ता हाल सड़कों की फौरी मरम्मत करने की दरख्वास्त की, ताकि जहां ज़रूरी हो आउटलेट्स, नालियों, सीसी सड़कों और सड़कों की मरम्मत की जा सके। चुनांचे ये रकमी मंजूरी अमल में लाई गई है। उन्होंने मजीद कहा कि MN किनाल ओवरफ्लो हो जाने की वजह से साई नगर कॉलोनी में बारिश का पानी पहुंच चुका है और आइंदा साल तक कॉलोनी में पानी दाखिल होने से रोकने के लिए मुमकिन हद तक इक़दाम किए जाएंगे। उन्होंने लोगों को मशवरा दिया कि वो अपने इर्द गिर्द को साफ सुथरा रखें, क्योंकि मानसून के मौसम में लोगों को बीमारियां लाहिक होने का ज़्यादा खदशा होता है। उन्होंने कहा कि मेदक हल्के में डेंगू के 7 केसेस दर्ज हुए हैं। फिलहाल मुतासरीन की सेहत काफ़ी मुस्तहकम है। इस मौके पर उनके हमरा मेदक म्यूनसिपल चेयरमैन मिस्टर टी चंद्रपाल, काउंसलर जयराज, मेदक आत्मा कमेटी के चेयरमैन मिस्टर अंजागौड़, रैतु बंधु के सदर और दीगर लोग शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात की पेश సమీక్షా సమావేశాలు కూడా జరపడం జరిగింది। భారీ వర్షాల మీద అధికారులతో సమీక్షించడం, అదేవిధంగా ఎక్కడైతే చిన్న చిన్న ఇబ్బందులు జరిగినాయో, ఎక్కడైతే ఆటంకాలు వచ్చినాయో, డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చిన సందర్భంలో వాటిని పరిశీలించి అక్కడ తక్షణ చర్యలు ఏవైతే ఇమీడియట్గా తీసుకునే చర్యలు ఉంటాయో వాటిని కూడా తీసుకోవడం జరిగింది। మెదక్ టౌన్కి సంబంధించి మెయిన్ రోడ్ మీద ఎప్పుడైనా కానీ వర్షం పడ్డప్పుడల్లా కూడా మరి మెయిన్ రోడ్ మీద నీళ్ళు ఆగే పరిస్థితి ఉంటుండే। దానికోసం కొన్ని కెనాల్స్ని, కొన్ని MN కెనాల్ వాటర్ని కొంచెం డైవర్ట్ చేయడం, అదేవిధంగా కొన్ని డ్రైన్స్ని కూడా డైవర్షన్ ఇచ్చి కొంచెం సిల్ట్ నిండకపోతే మరి అధికారుల సహాయ సహకారాలతోనే మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా ఫైర్ స్టేషన్ వాళ్ళతోని కూడా కలిసి ఆ సిల్ట్ను తీసేసి కొంచెం వాటర్ను కూడా డైవర్ట్ చేసి డ్రైన్స్ను కూడా మరి పక్కకు మలపడం వల్ల కొద్దిగా మెయిన్ రోడ్ మీదకి నీళ్లు రాకుండా ఉన్నాయి। కానీ సాయినగర్ కాలనీ లాంటి వాళ్ళకు కొన్ని నీళ్లు రావడం జరిగింది। నెక్స్ట్ టైం వరకు వాటిని కూడా పూర్తిగా చర్యలు చేపట్టేసి శాశ్వత చర్యలు చేపట్టి అట్లాంటి నీళ్లు రాకుండా కూడా తప్పకుండా చేస్తాం। అదేవిధంగా కొన్ని చోట్ల కొన్ని గ్రామాలలో పరిశీలించి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా వెంటనే కలెక్టర్ గారితో అధికారులతో సమీక్షించి మరి చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది। అదేవిధంగా హెల్త్కి సంబంధించి కూడా డెంగ్యూ వచ్చే ప్రమాదం ఉంది, మలేరియా లాంటి వ్యాధులు కూడా ప్రసరించే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాటిని నివారించడం కోసం కూడా అధికారులతో సమీక్ష జరపడం జరిగింది। మన నియోజకవర్గానికి సంబంధించి 7 డెంగ్యూ కేసులు నమోదైనాయి। వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది। వాళ్ళు కూడా చాలా క్యూర్ అయిపోయినారు। అక్కడ ఆ డెంగ్యూ వ్యాధి ఎక్కడైతే సోకిందో అక్కడ ఒక 20-30 ఇళ్లను కూడా శాంపిల్స్ తీసుకోవడం జరిగింది। ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం లేదు, ఎవరికి కూడా ఎటువంటి వ్యాధులు కూడా లేవని నిర్ధారించుకోవడం జరిగింది। 7 డెంగ్యూ వ్యాధులకు సంబంధించి చికిత్స కూడా జరుగుతూ ఉంది। అదేవిధంగా డయాలసిస్ సెంటర్కి సంబంధించి వాటర్ వచ్చిన నేపథ్యంలో దాన్ని కూడా వేరే వార్డుకు షిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంది। కొత్త ఏజెన్సీ వాళ్ళు ఛార్జ్ తీసుకుంటున్న నేపథ్యంలో వాళ్ళతో మాట్లాడడం జరిగింది। వెంటనే ఆ చర్యలు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది, జరిగింది। ఆ ఇండ్లకు కూడా కొత్త ఇళ్లను కూడా మంజూరు చేయడం జరుగుతూ ఉంది। అదేవిధంగా ఎక్కడైతే మరి పాత ఇళ్లలో నివసిస్తున్నారో వాళ్ళను తక్షణ కర్తవ్యంగా ఆ ఇళ్లలో నివసించకూడదు, ఉండద్దని చెప్పేసి కూడా మరి MR వాళ్ళకు ఆదేశాలు ఇచ్చి ఆ ఊర్లకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది। అదేవిధంగా ఎక్కడైతే చెరువులు, కుంటలు, తూములు నిండి చెరువులు కట్టదిగే ప్రమాదం ఉన్నదో, లేదంటే ఎక్కడైనా తూములు డ్యామేజ్ అయ్యి బ్రీచ్ ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చిన సందర్భంలో కూడా అధికారులను, ఇరిగేషన్ అధికారులను కూడా అలర్ట్ చేయడం జరిగింది। ఇంకా కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో పరిస్థితులను చక్కబడేంత వరకు కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలి। ఎవరు కూడా నిర్లక్ష్యం వహించకూడదు। రోడ్లు కూడా చాలా చోట్ల డ్యామేజ్ అయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది। బ్రిడ్జెస్ కూడా కొన్ని చోట్ల మరి అప్రోచ్ రోడ్స్, బ్రిడ్జెస్కి ఏవైతే అప్రోచ్ ఉన్నాయో అట్లాంటి వాటి చోట్ల కూడా కొంచెం ప్రమాదం వచ్చే పరిస్థితులు ఉన్నాయి। మెదక్ టౌన్
సంబంధించి నాయకుల చెరువు దగ్గర కూడా చిన్న ప్రమాద హెచ్చరిక ఉంది కాబట్టి అక్కడ కూడా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి వెంటనే దాన్ని తక్షణ చర్యలు చేపట్టాలని కూడా కోరడం జరిగింది. అదేవిధంగా రాయనపల్లి ప్రాజెక్టు కూడా వస్తున్న నేపథ్యంలో అక్కడ నుండి వచ్చే కెనాల్ను కూడా గోసముద్రంలోకి డైవర్ట్ చేయమని కూడా అధికారులకు ఆదేశాలు. ఇలాంటి అధికారులతో సమీక్షిస్తూనే పరిశీలిస్తూనే అందరినీ కూడా ప్రజాప్రతినిధులందరినీ కూడా ఎక్కడికక్కడ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, మున్సిపల్ పాలక వర్గం అంతా కూడా ఎక్కడో అక్కడ అప్రమత్తంగా ఉండమని చెప్పడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా సహాయక చర్యలు చేపట్టమని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. వ్యాధులు సోకకుండా కూడా చర్యలు కూడా తీసుకుంటాము. ముఖ్యంగా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వాటర్ కొన్ని చోట్ల ఇటీవల మెదక్ పట్టణానికి కొంచెం ఇబ్బంది అయింది. అయినప్పటికీ కూడా దాన్ని రిస్టోర్ చేయడం జరిగింది. వెంటనే అధికారులు ప్రతిస్పందించి వెంటనే నీళ్లు కూడా పంపించడం జరిగింది. ఎక్కడైనా మడ్ వాటర్ వస్తుంటే ఇమ్మీడియట్గా తెలియజేయండి. వాటిని కూడా శాంపిల్స్ తీసుకొని వాటిని కూడా టెస్ట్ చేయించి అక్కడ ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలో అధికారులకు తీసుకోమని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ విధంగా అందరు అధికారులు కోఆర్డినేషన్ చేసుకొని ఒకరికొకరు కోఆర్డినేషన్తో ఉండి ఎక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటన జరగకుండా చూడాలని కూడా తెలియజేయడం. అవుట్లెట్ లేకపోవడం వల్ల చాలా చోట్ల కూడా మురికి నీరు పైకి వచ్చే రోడ్ల మీదకి వచ్చే ప్రమాదం కనబడుతుంది. కాబట్టి వాటి కోసం అని చెప్పేసి గౌరవ కేటీఆర్ గారిని కలవడం జరిగింది. కేటీఆర్ గారు వెంటనే స్పందించి మనకు మెదక్ పట్టణానికి సంబంధించి ఒక 20 కోట్ల రూపాయలను TUFIDC ద్వారా వెంటనే మంజూరు చేయడం జరిగింది. నేను గౌరవ కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కేటీఆర్ గారి నిధులు మంజూరు చేయడం కోసం సహకరించిన గౌరవ హరీష్ రావు గారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది కేవలం అంటే ఇప్పుడు డ్యామేజ్ అయిన ఏవైతే మిషన్ భగీరథ ద్వారా రోడ్స్ డ్యామేజ్ అయ్యి తవ్వకాలు జరగడం వల్ల రోడ్స్ డ్యామేజ్ అయిన వాటిని కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి, అదేవిధంగా ఎక్కడైతే డ్రైన్స్ అవుట్లెట్స్ ఇమ్మీడియట్గా చేయాల్సిన అవసరం ఉందో వాటికి సంబంధించి కూడా రోడ్లు వేసుకోవడం కోసం అని చెప్పేసి గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు వారు మనకు 20 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రామాయణపేటకు కూడా 20 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది TUFIDC ద్వారా. 2 మున్సిపాలిటీలకు సంబంధించి 40 కోట్ల రూపాయలు మంజూరు చేసిన గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఈ 20 కోట్లతో ఎక్కడైతే ఇమ్మీడియట్ అవసరం ఉందో, ఎక్కడైతే డ్రైన్స్ కానీ సీసీ రోడ్స్ కానీ అవసరం ఉన్నాయో, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి వాటిని పూర్తి చేయడం కోసం తొందరలోనే టెండర్లకు ఆఫర్ చేసి వెంటనే అడ్వాన్స్గా కూడా కొంతమందిని చేయమని కొన్ని ట్రైన్స్ కట్టమని చెప్పడం జరిగింది. వెంటనే తక్షణంగా వీటికి టెండర్లు ప్రాసెస్ కంప్లీట్ చేసి రోడ్లను కానీ మరమ్మతులను కానీ డ్రైన్స్ కానీ చేపట్టి ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు కలగకుండా చూస్తాం. ముఖ్యంగా ఏదైతే మనకు నర్సరీకి సంబంధించి వెళ్తుంటే ఆ రోడ్డు కావచ్చు, అక్కడ మనకు ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజ్ కొంచెం వాటర్ లెవెల్స్ కూడా ఎక్కువ రావడం వల్ల కాలేజ్ దగ్గర కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. వెంటనే అక్కడనే తక్షణ చర్యలు చేపడతాం. అక్కడ టోటల్ రోడ్డును కూడా సీసీ డ్రైన్స్ చేస్తాం. మిగతా చోట్ల కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. సాయినగర్ కాలేజీలో కూడా డ్రైన్స్ మార్పించి రావడం జరిగింది. వాళ్ళకు కూడా తప్పకుండా తక్షణమే చర్యలు చేపట్టేసి వెంటనే టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఈ 20 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టే విధంగా ప్రయత్నం చేస్తాం. మరొకసారి గౌరవ కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.